ఇండియన్ కంపెనీస్కి అలాగే ఇండియన్ గవర్నమెంట్కి జాపనీస్ యెన్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం. జపాన్ యొక్క నేషనల్ కరెన్సీ. ఇండియాలో ఢిల్లీ మెట్రోని బిల్డ్ చేయాలన్నా లేదంటే బుల్లెట్ ట్రైన్స్కి ఫైనాన్స్ కావాలన్నా సరే ఇవన్నిటికీ ఫైనాన్స్ ఇచ్చింది జపాన్ గవర్నమెంటే. అయితే ఇక్కడ వడ్డీ రేట్లను తెలుసుకుంటే మీ మేనేజర్ అయితే స్పృహ తప్పి పడిపోతాడు, బ్యాంక్ మేనేజర్. ఎందుకో తెలుసా, ఇక్కడ పేమెంట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ జస్ట్ 0.1% to 1.8%. అంటే 1 పైసా నుంచి 10 పైసలు 18 పైసల వరకు మాత్రమే ఇంట్రెస్ట్ రేట్. అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ దగ్గర ఎందుకు ఇంత ఉత్సాహం, ఇంత ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండడం వల్లనేనా అంటే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏంటో తెలుసా, జాపనీస్ యొక్క కరెన్సీ అయిన యెన్ ఇప్పుడు 34 years లోలో ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే జపాన్ ఏమో ఒకవైపు చాలా ఎక్కువగా బాధపడుతుంది వాళ్ళ కరెన్సీ పడిపోతుందని, కానీ అదే టైంలో ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా, జపాన్ ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు మ్యాసివ్ డిస్కౌంట్లో అమ్ముతుంది అనుకోండి. అండ్ ఇండియాకి వచ్చే అన్ని ఇంపోర్ట్స్ని మనం యెన్లోనే పర్చేస్ చేస్తాం. సో కాబట్టి జపాన్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి 2019లో ఒక వస్తువు 65 రూపీస్కి వస్తే అదే వస్తువు ఇప్పుడు మనకి 54 రూపీస్లో వస్తుంది. అంటే జాపనీస్ యెన్ 100 yensకి మనం అప్పుడు 65 రూపీస్ కడితే ఇప్పుడు 54 రూపీస్ మాత్రమే కడుతున్నాం. సో ఇది ఇండియాకి ఒక నెవర్ ఎండింగ్ సేల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్గా కొన్ని కంపెనీలు చాలా ఎక్కువగా హ్యాపీగా ఉన్నాయి. ఏంటియో తెలుసా, మారుతి. ఎందుకంటే వీళ్ళ యొక్క జపనీస్ కౌంటర్ పార్ట్ అయిన సుజుకి వీళ్ళకి టెక్నాలజీ అయినా సరే మెషిన్లనైనా పంపించడానికి వీళ్ళు ఇప్పుడు చాలా తక్కువగా కడుతున్నారు కాబట్టి, డిస్కౌంట్స్ వస్తున్నాయి కాబట్టి. ఓన్లీ కార్స్ మాత్రమే కాదు, మెషినరీ, మెటల్స్, ఎలక్ట్రికల్ గ్యాజెట్స్, స్టీల్ దగ్గర జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఏదైనా సరే ఇండియన్ కంపెనీస్కి ఒక విధంగా ఈజీగా బార్గెనింగ్ చిప్ లాగా పనిచేస్తుంది. అలాగే మనం జపనీస్ లోన్స్ గురించి మాట్లాడుకుంటుంటే అవి సూపర్. ఎందుకో తెలుసా, మనకి మనీని బారో చేసుకోవాలనిపిస్తుంది ప్రాక్టికల్గా. ఎందుకంటే 50 years లోన్ జస్ట్ 0.1% ఇంట్రెస్ట్. ఊహించుకోండి, ఒక ఇల్లుని మీరు కొనుక్కున్నారు అండ్ జస్ట్ 1 పైసా వడ్డీ మాత్రమే మీరు కడతారు, అది కూడా 50 years వరకు. వావ్, ఫెంటాస్టిక్ కదా. అదే మనకి ఇప్పుడు దొరుకుతుంది. అండ్ ఇందుకనే ఇండియన్ కంపెనీస్ అయినా JSW స్టీల్, REC, PFC ఇవన్నీ కూడా జాపనీస్ యెన్లో లోన్లు తీసుకోవడం మొదలుపెట్టాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా. అలాగే ఇక్కడ జపాన్ ఏమి సూపర్ జనరస్గా ఇండియా మీద దయతలిచి ఇస్తామని అనుకోలేదు. ఇక్కడ జపాన్ దగ్గర ఉన్న చాలా ఎక్కువగా లెమన్స్ ఉంటే వాటిని లెమనేట్ చేసేసి అమ్మేయాలి అనుకుంటుంది. జపాన్లో ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళకి చాలా ఎక్కువగా డబ్బులు ఉన్నాయి. చాలా ఎక్కువగా డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం వాళ్ళ సొంత ప్లేస్లో అసలు ఏమీ లేవు. సో అందుకనే వాళ్ళు అబ్రాడ్లో అంటే వాళ్ళ కంట్రీ బయట ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని గమనించారు. సో అప్పుడు ఇండియా వాళ్ళకి బెస్ట్ గ్రోత్ ఆపర్చునిటీగా అనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, హే ఇండియా, మేము మీకు చీప్ లోన్స్ ఇస్తాం, కానీ మీరు మా దగ్గర నుంచే స్టఫ్ని బై చేయాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకనే మనకి సూపర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి, అది కూడా టైనీ ఇంట్రెస్ట్తో. అండ్ ఇది జపాన్ వాళ్ళకి ఎందుకు ఓకే అని అనుకుంటే, అక్కడే ఉంచుకుంటే నెగిటివ్ రేట్స్తో అంటే ఇన్ఫ్లేషన్స్తో ఉన్న తక్కువ బదులు మనకి వాళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా పాజిటివ్ని చూస్తున్నారు. అంటే చూసింగ్ బిట్వీన్ ద బెటర్ డెవిల్ అనుకోండి, అంతే సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ బార్గెనింగ్లో ఇండియాకి బెస్ట్ జపనీస్ గూడ్స్ దొరుకుతున్నాయి, అది కూడా అల్ట్రా చీప్గా. అది మనకు బిగ్ ప్రాజెక్ట్స్కి కావచ్చు, లేదంటే మిగిలిన వాటికి కూడా కావచ్చు. అలాగే జపాన్కి వాళ్ళు ఒక దగ్గర డబ్బులు ఉంచి వాళ్ళు గ్రో కావడానికి, అట్లీస్ట్ కొంచెమైనా గ్రో కావడానికి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తున్నాం కూడా. సో జపాన్ అండ్ ఇండియా యొక్క ఈ బిజినెస్ డీల్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.